ఈ పరిశ్రమ బాబుగారికి కొత్త కాదు, బాబుగారికి సినీ పరిశ్రమ కొత్త కాదు. కానీ వాళ్ళు నవ్వుతూ చేసేటటువంటి మాయలో పడకుండా బాబుగారు ఒక ముందస్తు ప్రణాళికతో కూర్చుంటే ప్రజలకి ప్రయోజనం, ఆ రంగానికి ప్రయోజనం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి సినిమా షూటింగ్ 20 to 40% ఉండాలని పెట్టండి. జగన్ 20 అన్నాడు, మీరు 30% పెట్టండి. అట్లాగే ఇక్కడున్నటువంటి నటులకి ఇక్కడ విశాఖపట్నము, గోదావరి జిల్లాలో, విజయవాడ, రాయలసీమలోనూ 4-5 హబ్స్ కింద పెట్టుకుని ఇక్కడ నటులకి, ఇక్కడున్నటువంటి స్థానికులకి అవకాశం ఇవ్వమని చెప్పండి. తద్వారా సినీ రంగం ఈ ప్రాంతంలో ఉపయోగపడుతుంది. ఇక్కడ వాళ్ళకి మనం మేలు చేసినటువంటి వాళ్ళతో ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది నెంబర్ 2. నెంబర్ 3, సినిమా టిక్కెట్లు ఏదైనా సరే బాగా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే 100 కోట్లకు పైబడి ఖర్చు పెడతారో వాళ్ళకి సినిమా టిక్కెట్లు పెంచుకోవడానికి మాత్రం ఇస్తాం, ప్రతి సినిమాకి పెంచుకోవడానికి ఇవ్వం అన్నటువంటి చెప్పండి. అది నేను చెప్పినా చెప్పకపోయినా బాబు గారు చెప్పేస్తారు. ఇది నెంబర్ 1. ఇదే నెంబర్ 4 అనుకుందాం. ఇంకొకటి, సినిమా థియేటర్లలో అడ్డకోలు దోపిడీని ఆపేయించడం. సమోసాలు 80 రూపాయలు, పాప్కార్న్ 400 రూపాయలు, కూల్ డ్రింకులు 250 రూపాయలు. ఈ దరిద్రం నుంచి షాపింగ్ మాల్స్ లాగా మారిపోయినటువంటి మల్టీప్లెక్స్ల్లో అంత దోపిడీ లేకుండా అందులో సగానికి ఆ మధ్యన కేసీఆర్ సర్కార్ చేసింది ఆ పని. ఇదివరకు అదేది ప్రసాద్ ఐమాక్స్ లాంటి చోట్ల అంతంత ఉండేది కాస్త తర్వాత 50 రూపాయలకు కూడా పాప్కార్న్ వచ్చేటటువంటి పరిస్థితి తెచ్చిపెట్టింది. అట్లాంటి మార్పు చేయించగలిగితే బాబుగారి పేరు ఇటు పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారు. అలాగే తక్కువ రేటుకి ఎప్పుడైతే వస్తుందో ఫ్యామిలీ సినిమాకి పోవడానికి సిద్ధపడతారు, లేదా రోజుకో సినిమా చూడటానికి సిద్ధపడతారు. ప్రజలకి వినోదం అనేది అవసరం. ఓటీటీలో వచ్చేస్తుంది, ఓటీటీకి ఏడాదికి సబ్స్క్రిప్షన్ కడితే సరిపోతుంది అనేటటువంటి దాంట్లో ఉన్నోళ్ళు కాసేపు వెళ్ళి కూర్చుని సినిమా చూసొద్దాం అనేటటువంటి ఫీలింగ్కి రావాలంటే అందుబాటులోకి రావాలి. బాబుగారి అనుభవంతో వాళ్ళని కన్విన్స్ చేయడం, అదే సందర్భంలో రాష్ట్రానికి ఆ ప్రయోజనం చేకూర్చేలా చూడగలిగితే బాగుంటుంది.